to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. And today's sentence is బ్యాగులో అన్ని సర్దుకున్నావా ఏదైనా మర్చిపోయావా? ఈ ఒక్క సెంటెన్సే కాకుండా ఈరోజు అంతా మతిమరుపు గురించిన సెంటెన్సెస్. మార్నింగ్ రష్లో మనం ఈ మాట కూడా చాలా బాగా వాడతాం. ఎవ్రీ డే we use this kind of sentences in our daily life, isn't it? How to speak all these sentences in English. Today we are going to learn this. And before continue this video, I want to thank you all my viewers and subscribers. Thank you for supporting me and thank you for watching. I request you to like the video and to share the video. Let's get into the video. First one, బ్యాగ్లో అన్నీ సర్దుకున్నావా లేదా? ఏదైనా మర్చిపోయావా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? హ్యావ్ యూ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్యాగ్ ఆర్ డిడ్ యూ ఫర్గెట్ ఎనీథింగ్? ఓకే, ఇక్కడ ఆర్ అనేది కూడా మనం పెట్టవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. అన్ని బుక్స్, పెన్సిల్స్, స్కేల్ లాంటివి పెట్టుకున్నావా? అన్నీ సర్దుకున్నావా? మనం ఏదైనా అడగవచ్చు ఇక్కడ. లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్ అన్ని పెట్టుకున్నావా? డిడ్ యూ కీప్ ఆల్ యువర్ బుక్స్, పెన్సిల్ అండ్ స్కేల్? డిడ్ యూ కీప్ యువర్ వాటర్ బాటిల్? డిడ్ యూ కీప్ యువర్ లంచ్ బాక్స్? డిడ్ యూ కీప్ యువర్ ప్రాజెక్ట్ వర్క్? ఓకే, అలా చెప్పాలి. ప్రాజెక్ట్ నోట్స్. నెక్స్ట్ అనదర్ వన్, ఏది మర్చిపోకుండా అన్ని పెట్టుకో. ఓకే, ఇది ఇన్స్ట్రక్షన్ అనమాట. ప్యాక్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ, డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. ప్రతిరోజు ఏదో ఒకటి మర్చిపోతావు. ఎవ్రీ డే యూ ఫర్గెట్ సంథింగ్ ఆర్ ద అదర్. సంథింగ్ ఆర్ అదర్, ఇదో అదో ఏదో మర్చిపోతావు. లేకపోతే ఆర్ ద అదర్ లేకపోయినా మనకి సెంటెన్స్ కరెక్ట్గానే ఉంటుంది. ఎవ్రీ డే యూ ఫర్గెట్ సంథింగ్, ఏదో ఒకటి సంథింగ్ మర్చిపోతావు ఏదో. ఓకే, నైన్త్ వన్, కనీసం ఈ రోజైనా ఏది మర్చిపోకుండా తీసుకెళ్ళు. అట్లీస్ట్ టుడే డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎనీథింగ్. ఏది మర్చిపోకుండా తీసుకెళ్ళు. ఓకే, నీ మతిమరుపుతో చచ్చిపోతున్నావు, ఏదో ఒకటి మర్చిపోతావు. వీఆర్ టైర్డ్ ఆఫ్ యువర్ ఫర్గెట్ఫుల్నెస్. యు ఆల్వేస్ ఫర్గెట్ సంథింగ్. విసిగిపోయినప్పుడు ఏమంటామంటే వీఆర్ టైర్డ్ ఆఫ్ యువర్ ఫర్గెట్ఫుల్నెస్. ముందు రోజే బ్యాగ్ సర్దుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటావు. ఇఫ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్ the previous night, you won't forget anything. If you pack your bag the previous night, you won't forget anything. ఏది మర్చిపోకుండా ఉంటావు. ఇలా మనం మాట్లాడతాం, తెలుగులో చక్కగా మాట్లాడతాం ఈ పదాలన్నీ, కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. నెక్స్ట్, మొన్న వాటర్ బాటిల్ మర్చిపోయావు, నిన్న పెన్ను మర్చిపోయావు, ఇవాళ ఏం మర్చిపోతావు? ఓకేనా? వాట్ యూ ఫర్గెట్ టుడే? మొన్న వాటర్ బాటిల్ మర్చిపోయావు, నిన్న పెన్ను మర్చిపోయావు. డే బిఫోర్ ఎస్టర్డే యూ ఫర్గాట్ యువర్ వాటర్ బాటిల్ and yesterday you forgot your pen. What do you forget now? What do you forget today? అని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అంత మతిమరుపుగా ఉండకు, శ్రద్ధగా అన్ని సర్దుకో. డోంట్ బీ సో ఫర్గెట్ఫుల్. ప్యాక్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. మతిమరుపు అంటే ఫర్గెట్ఫుల్గా ఉండకు, మతిమరుపుగా ఉండకు. మతిమరుపు అంటే ఫర్గెట్ఫుల్నెస్ అని అనాలి. చూడండి, మర్చిపోవడం నీకు బాగా అలవాటైపోయింది, దేని మీద శ్రద్ధ లేదు. ఫర్గెటింగ్ హ్యాస్ బికమ్ యువర్ హ్యాబిట్. యు డోంట్ పే అటెన్షన్ టు ఎనీథింగ్. ఇక్కడ దేని మీద శ్రద్ధ లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడండి, దేని మీద శ్రద్ధ లేదు, దీన్ని ఇట్లా ట్రాన్స్లేట్ చేసాం. యు డోంట్ పే అటెన్షన్ టు ఎనీథింగ్ అనాలి, ఆన్ ఎనీథింగ్ కాదు. దేని మీద అన్నామని ఇక్కడ కూడా మీద కాబట్టి ఆన్ పెడతానని అనుకోవద్దు. ఓకే, అలా కుదరదు. టు అనేది కరెక్ట్ గ్రామాటికల్గా. ఇక్కడ ప్రపోజిషన్ టు ఏ రావాలన్నమాట. యు డోంట్ పే అటెన్షన్ టు ఎనీథింగ్. నెక్స్ట్, ఇంకా ఏదైనా మర్చిపోయావేమో గుర్తు చేసుకో. Try to recall if you have forgotten anything else. ఇంకా ఏదైనా మర్చిపోయావేమో గుర్తు చేసుకో. నెక్స్ట్, ఏదైనా వస్తువు మర్చిపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతావు. If you forgot something
యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ వెన్ యూ రీచ్ స్కూల్. లేదా వన్స్ ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయామంటే నీకు ప్రాబ్లం అవుతుంది, సో ఇప్పుడే చూసుకో అని చెప్పడం. లేదు, ఇక్కడ వన్స్ బదులు వెన్ యూ రీచ్ అని కూడా అనొచ్చు. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, ఎప్పుడైతే స్కూల్కి వెళ్తావో అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు అని అట్లా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్, బ్యాగ్ ఒకసారి చెక్ చేసుకో, ఏదైనా మర్చిపోయావేమో. చెక్ యువర్ బ్యాగ్ వన్స్, మేబీ యూ ఫర్గాట్ సంథింగ్. నీకు అలవాటు కదా, రోజు మర్చిపోతావు ఏదో ఒకటి, బ్యాగ్ చెక్ చేసుకో. ఇంకొక వర్షన్, ఇలాంటి మాటలు కూడా వస్తాయి మర్చిపోవడం విషయంలో. అబ్బా, ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ తీసుకురావడం మర్చిపోయాను స్కూల్కి వెళ్ళాక, లేదా ప్రాజెక్ట్ నోట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. అబ్బా, ఓకే. ఓ నో, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై ప్రాజెక్ట్ నోట్స్. ఓ నో, ఐ ఫర్గాట్ టు కీప్ మై ప్రాజెక్ట్ నోట్స్. ఓకే, పెట్టుకోవడం మర్చిపోయాను బ్యాగ్లో. ఓకే, నెక్స్ట్, ఈ నోట్స్ కానీ మర్చిపోయానా, మా టీచర్ దగ్గర ఈరోజు దెబ్బలు తినాల్సిందే. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ దీస్ నోట్స్ మై టీచర్ విల్ ష్యూర్లీ స్కోల్డ్ మీ ఆర్ మై టీచర్ విల్ ష్యూర్లీ బీట్ మీ. ఓకే, తిట్టడం, స్కోల్డ్ అంటే తిట్టడం, ఓకే, బీట్ అంటే కొట్టడం. నెక్స్ట్, నైట్ అంతా ఈ ప్రశ్న బాగా చదివాను కానీ మర్చిపోయాను. ఓకేనా, మర్చిపోవడం అనేది హైలైట్ అయిపోయింది అనమాట. ఈరోజు మన ప్రేయర్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే మర్చిపోవడం. I studied this question well last night, but I forgot it. I studied this question well last night, but I forgot it. Okay. ఎంత చదివినా గుర్తుండట్లేదు, త్వరగా మర్చిపోతున్నాను. ఎంత చదివినా గుర్తుండట్లేదు, త్వరగా మర్చిపోతున్నాను. No matter how much I study, I can't remember it. I forgot so quickly. I forgot so quickly. Okay. Next. ఇలా కూడా చెప్తాం మనం. చదివేటప్పుడు శ్రద్ధగా చదివితే అసలు మర్చిపోవు. ఇఫ్ యూ స్టడీ కేర్ఫుల్లీ యూ వోంట్ ఫర్గెట్ ఇట్ ఆల్. యూ వోంట్ ఫర్గెట్ ఇట్ ఆల్. అస్సలు మర్చిపోవు. ఈ మాట, మీ వంశంలో అందరికీ మతిమరిపాయి అంటాం కదా, మనం తిడతాం మన హస్బెండ్ వాళ్ళ తరపున. మీ వంశంలో అందరికీ మతిమరిపాయి. ఫర్గెట్ఫుల్నెస్ రన్స్ ఇన్ యువర్ హోల్ ఫ్యామిలీ. ఓకే, రన్స్ అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుందని అర్థం. ఫర్గెట్ఫుల్నెస్ రన్స్ ఇన్ యువర్ హోల్ ఫ్యామిలీ. ఒక వస్తువు ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతావు. యూ కీప్ సంథింగ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ సర్చ్ ఫర్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఒక చోట పెడతావు, ఇంకో చోట వెతుకుతావు. ఇది కూడా మతిమరుపుకు సంబంధించిన వాక్యం. నెక్స్ట్, నీకు మతిమరుపు వారసత్వంగా వస్తుంది లేదా వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, ఫర్గెట్ఫుల్నెస్ సీమ్స్ టు కమ్ టు యూ యాజ్ అ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్. ఓకే, ఫర్గెట్ఫుల్నెస్ అనేది నీకు వారసత్వంగా వస్తున్నట్టు కనిపిస్తోంది. దేవుడా నేనేది మర్చిపోకుండా చూడు స్వామి, దేవుడా నేనేది మర్చిపోకుండా చూడు స్వామి అంటాం కదా, అట్లా ఆలోచనలో కూడా ఇఫ్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ విల్ ఆటోమేటికలీ express it in English. From today onwards, try this. Oh God, please help me not to forget anything. Help me not to forget anything. ఇక్కడ కామా పెట్టపోతే help me not to forget anything అన్నట్టు ఉంటుంది అనమాట. సహాయం చేయకు అన్నట్టు అర్థం help me not అయితే. ఓకే, అందుకని help me దగ్గర కామా పెట్టాలి మనం. Oh God, please help me not to forget anything. మర్చిపోకుండా ఉండడానికి హెల్ప్ చేయండి. Okay? All these are very useful sentences and I think you liked this video. That's all for today. Do practice all these sentences and improve your speaking. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.